వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో NIPER అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇది వచ్చేసి భారత ప్రభుత్వం యొక్క రసాయనాలు అండ్ ఎరువుల మంత్రిత్వ శాఖలో ఫార్మాస్యూటికల్ విభాగం ఆధ్వర్యంలో స్థాపించబడిన ఒక జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ. సో ఇది ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ఫార్మా మెడిటెక్ సెక్టార్ అంటే PRIP స్కీమ్ కింద యాంటీవైరల్ అండ్ యాంటీబ్యాక్టీరియల్ డ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్మెంట్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ COE అయితే స్థాపిస్తోంది. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ COE లక్ష్యం ఏంటి అంటే భారతదేశాన్ని ఫార్మా అండ్ మెడ్టెక్ రంగాల్లో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్గా మార్చడం. సో ఇందులో యాంటీవైరల్ అండ్ యాంటీబ్యాక్టీరియల్ ఔషధాల అభివృద్ధి కోసం అధునాతన పరిశోధన అయితే చేపట్టడం మొదలుపెట్టింది. సో మీకు జాబ్స్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. NIPER మొహాలీలో COE కింద టెంపరరీ పోస్టుల కోసం అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇది టెంపరరీ పోస్ట్ అయినా సరే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు వర్క్ చేసే విధానాన్ని బట్టి ఆ జాబ్ అనేది టర్మ్ అనేది పెంచుతారు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఒకసారి చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్, అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా, అండ్ యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. NIPER మొహాలీలో COE కింద టెంపరరీ జాబ్స్ అన్నాం కదా, అక్కడ పొజిషన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే సైంటిఫిక్ కోఆర్డినేటర్, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చూసుకున్నట్లయితే 3 ఉంది. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 40 years ఏజ్ ఉన్నవాళ్ళు, 40 years లోపు ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే ఇది ఫిక్స్డ్ 58,000 per month అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ రీసెర్చ్ ఫెలో, ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ పొజిషన్ చూసుకుంటే 6 ఉన్నాయి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 37 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ చూసుకున్నట్లయితే 42,000 per month ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్, దీనికి గాను నెంబర్ ఆఫ్ పొజిషన్ చూసుకున్నట్లయితే 8 ఉంది. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 35 years ఉంది. సో 35 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 37,000 per month ఉంది. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి క్లర్క్, ఇక్కడ పొజిషన్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చూసుకున్నట్లయితే 2 ఉన్నాయి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 35 years ఉంది. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 30,000 per month, ఇది కూడా ఫిక్స్డ్ ఉంది. అండ్ నెక్స్ట్ దీనికోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకున్నట్లయితే సైంటిఫిక్ కోఆర్డినేటర్ COE C1 ఆర్ COE C2, దీనికి గాను మీకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఆర్ బయోలాజికల్ సైన్స్ ఆర్ కెమికల్ సైన్స్ ఆర్ ఫార్మాకో ఇన్ఫర్మాటిక్స్ అండ్ కెమిన్ఫర్మాటిక్స్ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్లో PhD లేదా దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్స్ అనేది చూసుకున్నట్లయితే AI ఆర్ MLలో ఆధారిత ప్రిడిక్టివ్ ఆల్గారిథం అభివృద్ధి అండ్ CADD అండ్ డ్రగ్ టార్గెట్ ఐడెంటిఫికేషన్ అండ్ ఓమిక్స్ ఆధారిత డ్రగ్ డిస్కవరీ డేటాబేస్ డెవలప్మెంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది చూసుకున్నట్లయితే యాంటీవైరల్ అండ్ యాంటీబ్యాక్టీరియల్ డ్రగ్ డిస్కవరీ అండ్ డేటాబేస్ నిర్వహణ అండ్ స్క్రీనింగ్ అండ్ అస్సే డెవలప్మెంట్ అనేది మీకు తెలిసి ఉండాలి, అది మీ రెస్పాన్సిబిలిటీ. అండ్ నెక్స్ట్ పోస్ట్ సీనియర్ రీసెర్చ్ ఫెలో COE SRF 4, COE SRF 5 అండ్ COE SRF 6, దీనికి గాను క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే M.Pharma ఆర్ MS Pharma అండ్ BTech ఆర్ MSCలో దానికి సంబంధించిన రంగాల్లో అయితే 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి. అండ్ మాలిక్యులర్ బయాలజీ, సెల్ కల్చర్ అండ్ BSL 2, BSL 3, 4000 హ్యాండిల్స్ అండ్ డ్రగ్ స్క్రీనింగ్ అది కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే యాంటీవైరల్ అండ్ యాంటీబ్యాక్టీరియల్ డ్రగ్ డిస్కవరీ అండ్ అస్సే డెవలప్మెంట్ అండ్ డేటా మేనేజ్మెంట్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ COE TA 1 నుండి COE TA 8 వరకు ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే MS Pharma అండ్ M.Pharma అండ్ MTech MSCలో దానికి సంబంధించిన రంగాల్లో ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే డ్రగ్ డెలివరీ సిస్టమ్ అండ్ కంప్యూటేషనల్ డ్రగ్ డిజైన్ HPCL ఆర్ HPTLCలో ఆర్గానిక్ సింథసిస్ అండ్ హైడ్రోజెల్స్ ప్రిపరేషన్. అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే డ్రగ్ డెలివరీ సిస్టమ్ అండ్ అభివృద్ధి, కంప్యూటేషనల్ డ్రగ్ డిజైన్ అండ్ స్మాల్ మాలిక్యూల్స్ ఐసోలేషన్ అండ్ యాంటీబ్యాక్టీరియల్ స్క్రీనింగ్, ఈ రెస్పాన్సిబిలిటీస్ అయితే మీకు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లర్క్ పోస్ట్ COE క్లర్క్. సో ఏదైనా సబ్జెక్ట్లో మీరు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ MS ఆఫీస్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి అని చెప్తున్నారు. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సైన్స్ గ్రాడ్యుయేట్స్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే రొటీన్గా ఆఫీస్ వర్క్ అనేది ఉంటుంది. అండ్ డేటా ఎంట్రీ అండ్ రిపోర్ట్ అనేది మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది.
అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ అనేది మనం చూసుకున్నట్లయితే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 500 రూపీస్ ఉంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ ఉమెన్స్కి వచ్చేసి ఫ్రీ. సో మీరు దీన్ని ఎలా చెల్లించాలి అంటే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళు NEFT ద్వారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్కి అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే అకౌంట్ నేమ్ వచ్చేసి డైరెక్టర్ NIPER SAS నగర్ అండ్ బ్యాంక్ నేమ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SCF నెంబర్ 332 అండ్ ఫేజ్ వచ్చేసి 10 అండ్ సెక్టార్ 64 SAS నగర్ 160062 అండ్ అకౌంట్ నెంబర్ వచ్చేసి 5503454963 అండ్ IFSC కోడ్ చూసుకున్నట్లయితే SBIN 004421. సో ఈ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఆఫ్లైన్ అయితే స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ఆర్ కొరియర్ ఆర్ బై హ్యాండ్ ద్వారా అయితే మీరు ఇప్పుడు నేను చెప్పే ఈ అడ్రస్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అడ్రస్ వచ్చేసి ది రిజిస్ట్రార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెక్టార్ 67 SAS నగర్ మొహ్లీ 160062. దీనికి అయితే ఈ అడ్రస్కి అయితే మీరు ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది పంపించాల్సి ఉంటుంది, ఆర్ బై హ్యాండ్ అయినా కూడా ఇవ్వచ్చు. సో ఈమెయిల్లో స్కాన్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోండి. అండ్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ వచ్చేసి June 30th 2025 మండే. ఈ డేట్ లోపు మీరైతే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో లేట్గా వచ్చిన అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేస్తామనేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ మనం చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ బాగున్న వాళ్ళకైతే షార్ట్ లిస్టింగ్ ఉంటుంది. సో దాని తర్వాత అయితే ఇంటర్వ్యూకి మిమ్మల్ని పిలుస్తారు. సో ఇంటర్వ్యూ వచ్చేసి ప్రజెంటేషన్ ఆర్ సెమినార్ ఆర్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక జరుగుతుంది. అండ్ TA ఇంటర్వ్యూకు లేదా జాయినింగ్కి ఇవ్వము అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే ఈ జాబ్స్ అన్నీ కూడా టెంపరీ పోస్టులు 1 సంవత్సర కాలానికి. అండ్ మీ పనితీరు ఆధారంగా అయితే దీన్ని పొడిగించే అవకాశం ఉంది. సో మనం ముందే చెప్పుకున్నాం. సో దీనికోసం ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అర్హులు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు సరిగ్గా ఫిల్ చేయకుండా సరైన డాక్యుమెంట్స్ కానీ లేని అప్లికేషన్స్ అయితే తిరస్కరిస్తామని చెప్తున్నారు. సో అవైతే రిజెక్ట్ చేస్తారు. ఏదైనా కాన్వాసింగ్ అభ్యర్థిత్వ రద్దుకైతే దారితీస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఫుల్గా ఒకసారి క్లియర్గా వినండి. మేము ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతాము అనుకుంటే డెఫినెట్గా అయితే ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కూడా ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. సో ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.